హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను ఇది ఒక కూలర్ అడుగు భాగాన్ని కట్ చేసి దీంట్లో విత్తనాలు వేస్తున్నాను. ఈ విధంగా వేయండి, మీకు చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను నేను. మీరు ఫస్ట్గా మట్టి మొత్తము కింద మీద చేయండి. ఆ టబ్లో ఆల్రెడీ పోసి ఉంటే ఆ మట్టిని మొత్తం కిందికి మీదికి చేసి మట్టిలో కొంత కంపోస్ట్ కలిపేసి అలా పెట్టండి. అలా పెట్టిన తర్వాత నెక్స్ట్ మీరు ఎవ్రీ ఒక 3 ఇంచెస్కి ఒక రంధ్రం చేయండి. ఇలా చూడండి, నేను ఇలా చేస్తున్నాను. ఇలా ఎవ్రీ 3 ఇంచెస్కి చేయండి. ఇలా చేయండి. మళ్ళీ నెక్స్ట్ లైన్ కూడా కొంచెం వెడల్పే చేయండి. రంధ్రాలు కొద్దిగా వెడల్పు చేయండి. ఇలా వెడల్పు చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ కూడా తీసుకోండి. నెక్స్ట్ లైన్లో ఈ రంధ్రాలు కొంచెం డిఫరెంట్గా తీసుకోండి. అంటే దీనికి ఆపోజిట్గా కాకుండా కొంచెం మధ్యకు వచ్చే విధంగా తీసుకోండి. చూడండి, ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా మళ్ళీ ఇక్కడ తీసుకుంటాను. మళ్ళీ ఇక్కడ రంధ్రం ఇలా చేసుకోండి. ఇలా మొత్తం మీరు దేంట్లో పెడతారో దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఇదే విధంగా చేయండి. ఇలా చేసిన తర్వాత మీరు వాటిలలో మీరు చేసిన రంధ్రాల్లో కొంచెం ఈ కంపోస్టు వేయండి. ఇలా వేయండి. మీరు చేసిన రంధ్రాల్లో ప్రతి ఒక్క దాంట్లో కొద్దిగా కంపోస్ట్ వేయండి. వర్మి కంపోస్ట్ అయితే బాగుంటుంది. దాంట్లో మీకు అవకాశం ఉంటే కొద్ది కోకోపీట్ కూడా కలపండి. ఇలా మీరు చూశారు కదా, ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఒక్కొక్క రంధ్రం దగ్గర మీరు వేసిన దాంట్లో కొంచెం ఇట్లా గ్యాప్ చేయండి. ఇలా గ్యాప్ చేయండి. మళ్ళీ వేలుతోటి ఇలా చేయండి. ఇది కూడా ఇలా చేయండి. ఇట్లా చేయండి. ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ అలా రంధ్రాలు చేసిన తర్వాత మీరు ఒక్కొక్క రంధ్రంలో 2 విత్తనాలు వేయండి. చూడండి, నేను వేశాను. ఇలా 2 ప్రతి దాంట్లో 2 వేయండి. ఇలా ప్రతి దాంట్లో ఇలా వేసుకుంటూ పోండి. మొత్తం టోటల్గా ఆ విధంగా వేసేయండి. వేసిన తర్వాత మీరు మళ్ళీ కొద్ది కంపోస్ట్ తీసుకోండి. ఇటుపైన ఇలా కవర్ చేయండి. ఇలా మొత్తము మీరు పెట్టినటువంటి టబ్ కానీ గ్రో బ్యాగ్ కానీ అన్నీ ఇలా కవర్ చేయండి. నేను అంటే ఆ గింజలన్నింటినీ నేను కప్పి పెట్టాను. ఇప్పుడు కంపోస్ట్ తోటి పెట్టిన తర్వాత మీకు అది ఏ విధంగా వచ్చినాయో నేను చూపిస్తాను. చూడండి ఎలా వచ్చేసింది. అంటే మనము మామూలుగా మట్టిలో కప్పేసి వాటిపైనుంచి గింజలు చల్లేసి వాటిపైనుంచి మట్టి కప్పేయచ్చు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మొక్కకు గ్యాప్ లేకుండా పోవడం వలన మనకు మొక్క ఎదగకుండా ఆకులు చిన్నగా రావడం సరిపోదు. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. అది చూస్తేనే ఈ పచ్చి పాలకూరనే తినబుద్ధి అవుతుంది, అంత బాగుంది ఇది చూడండి. అంటే మీకు అదే పద్ధతిలో నేను దీంట్లో వేశాను. మీరు ఇలా చేస్తే మీకు ఎక్కువ టైం కటింగ్ వస్తుంది. నెక్స్ట్ చీడపీడలకు కూడా వాటికి రాకుండే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఈ మొక్క ఎదుగుదల కూడా బాగుండి మనకు ఎక్కువగా ఆకులు వచ్చేసి మనకు ఇలా వస్తుంది. చూడండి, ఒక్కొక్క ఆకు దగ్గర 4-5 ఇంచెస్ వచ్చింది. ఇలా మనం
చేసుకుంటే మొక్క గాలి కూడా బాగా వస్తుంది. రావడం వల్ల మొక్క కూడా బాగా ఎదుగుతుంది. ఇలా మనం ఇలా పెంచుకోవచ్చు. నేను వేరే దాంట్లో కూడా వేసాను, చూపిస్తాను. ఇది చూడండి, బ్రీఫ్ కేస్ అడుగు భాగం. ఇది చూడండి, నేను బ్రీఫ్ కేస్ని 2 పార్ట్స్ చేసి అందులో వేసాను. ఇది చూడండి ఎంత బాగుందో. చూడండి, అదే పద్ధతిలో నేను వేసాను. ఎంత బాగా వస్తున్నాయో ఆకులు. మనకు ఆకుకూరలకి ఏమైనా 5-6 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. అలాగే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీకు గార్డెన్కి సంబంధించినటువంటి ఏ డౌట్ కానీ నాకు తెలిసినంత వరకు మీకు నేను తెలియజేస్తాను. నేను గత 7-8 సంవత్సరాల నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను. కాబట్టి నా సలహాలు సూచనలు మీకేమైనా ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ.